అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కృతవేణి మండలం చెనుగోలపల్లం గ్రామం. నేను భీమవరంలో నివాసం ఉంటున్నాను. నేను పశ్చిమ గోదావరి జిల్లా బీసీ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నాకు 36 ఎకరాల భూమి ఉందండి. నా భూమికి పేకేరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే ల్యాండ్ గ్రాబర్, ఈడు 420 గాడండి. ఈడు మా భూములకి ఫేక్ డాక్యుమెంట్ పెట్టి మా భూములు దోచేయడం చూస్తున్నాడు. నేను రేవంత్ రెడ్డి చుట్టాలని అని చెప్పుకుంటూ వాళ్ళని ఏమైనా ఏదో కౌరులు చెప్పి నా భూమిని కబ్జా చేయడానికి ఫేక్ డాక్యుమెంట్ పెట్టడానికి చూస్తున్నానండి. నా భూమికి పట్టాదారు పాస్బుక్లు 1B అడంగల్లో 3 లింక్ డాక్యుమెంట్ అన్నీ కూడా నా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఈ ల్యాండ్ గ్రాబర్లో ఈ సబ్రెస్టర్లు మేనేజ్ చేసుకుని ఏం చేస్తున్నారంటే, ఈ డాక్యుమెంట్ ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉంటుందండి. దాని ద్వారా నా పేర్లు దొరికించేస్తున్నారండి. ఈ ఆటో మ్యూటేషన్ చాలా ప్రమాదకరం. రేపటి నుంచి పాస్బుక్లు నా పేర్లు ఉండవు, అడంగల్లో నా పేర్లు ఉండవు. ఈ ఆటోమేటిక్ ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిందంటే మేము చేయట్లేదు, మేము అమ్మట్లేదండి. మా భూమిని ఎవరో అన్నఉన్న పర్సనల్ మా ఖాతా నంబర్ రిజిస్టర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం అండి. వారికి సపోర్ట్గా ఈ ఉండి సబ్రెస్టర్ కానీ మొగల్తో సబ్రెస్టర్ కానీ సహాయపడుతూ రిజిస్ట్రేషన్ చేయడానికి చూస్తున్నారు. దయచేసి సారా బందరాజు గారు, ఉండి సబ్రెస్టర్ సీనియర్ అసిస్టెంట్ సారా బందరాజు గారు, అలాగే సబితి శ్రీనివాస గారు, మొగల్తూరు ఇన్ఛార్జ్ సబ్రెస్టర్ సబితి శ్రీనివాస గారు, మీ అందరికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. పొరపాటున రిజిస్ట్రేషన్ అయితే కనుక మా 4 జీవితాలు, 4 కుటుంబాలు, మా 4 జీవితాలు కూడా మీ ఆఫీసుకు వచ్చి పిల్ల పాపలతో సహా మీ పిల్ల సూసైడ్ చేసుకుంటా ఉంది. ఇది యథార్థం. నేను బతుకుంటున్నానంటే కేవలం ఈ ఆస్తిని కాపాడుకున్నాను, ఇప్పుడు దాకా బతుకున్నాను. అది పోయిన రోజు మేము బతకక్కలేదండి. చచ్చిపోయినా బతుకున్నా ఒకటే. ఆస్తి పోయిన రోజున, ఆస్తి రిజిస్ట్రేషన్ మీరు చేసిన రోజున పర్సనల్గా మీకు నాకు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. చట్టపరంగా మీపై నేను చాలా దూరం వెళ్ళవలసి వస్తుంది. ఇదైతే వాస్తవం. దయచేసి ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఆ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి గాడు మాయిల్ మరాఠీ గాడు గురించి భీమవరం ఎంక్వైరీ చేయండి. ఆడు చేసే అక్రమాల దురాక్రమం మీరు చెప్తారు. ఆడిని కూడా అంత పొరపాటున, అంత తేలికైతే పొరపాటును కూడా వదలం. ఆడిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అవి అనేక రకాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఆడు అందుబాటులో దొరకట్లేదు మాకు. ఆడు దొరికితే మేము చట్టపరమైన కేసులు పెట్టి, ఆడిపై క్రిమినల్ కేసులు పెట్టి తగు చర్యలు తీసుకుందాం. అంత తేలికైతే శ్రీనివాస్ రెడ్డిని వదలం. చేస్తే మిమ్మల్ని కూడా వదిలే పరిస్థితి ఉండదని ఈ సందర్భంగా ఒక బీసీ జిల్లా నాయకుడిగా నేను మీకు హెచ్చరిస్తున్నాను. మాకు 1B పాస్బుక్లు అడంగలన్నీ కూడా మా పేర్లు నమోదైన మీకు ఇచ్చాను. నేను ప్రతి అర్జీ నేను మీకు ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ రిజిస్ట్రేషన్ చేయొద్దు. చేసిన పక్షంలో చాలా ఇబ్బంది పడ్డామని నేను ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఉండి సబ్రెస్టర్ అయిన సుధారాణి గారు సెలవు పెట్టి వెళ్ళిపోయినారు. ఆవిడ ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లేదు. 15 రోజులు నుంచి సెలవులో ఉంది ఆవిడ. ఏ ఉద్దేశం తెలియంది, ఎందుకు అనేది నాకు అనుమానంగా ఉంది. దయచేసి నేను వెస్ట్ గోదావరి జిల్లా డిఐజీ గారు కానీ, మాది గారు కానీ, అలాగే ఇన్ఛార్జ్ జిల్లా రిజిస్టర్ శ్రీనివాసరావు గారు కానీ నేను ప్రతి క్షణం, ప్రతి రోజు నేను ఫోన్ చేయడం చెప్పడం జరుగుతుంది. సార్, నేను మేడం గారు, డిఐజీ గారు, మేడం గారు, నేను ఈ వీడియో మీకు కూడా పెట్టడం జరుగుతుంది. పొరపాటున రిజిస్ట్రేషన్ అయితే నా పిల్లలతో చిన్న పిల్లలు మాకు కూడా 4 మా 3 అన్నదమ్ములకి పిల్లలను తీసుకుని వచ్చి ఎవరైతే రిజిస్టర్ చేశారో ఆఫీసు ముందు ఆఫీసర్ పేరు రాసి మేమంతా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తుందండి. ఇదైతే వాస్తవం. ప్లీజ్ నా ఇబ్బంది అర్థం చేసుకుని ఈ ఫేక్ డాక్యుమెంట్ ఆపుతారని నేను మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి. ప్లీజ్ సార్, నా ఇబ్బంది అర్థం చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఇదివరకు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ అవ్వగానే ఈ ఆటోమేటిక్స్ ద్వారా మేము అమ్మిపోయినా, మేము చెబిపోయినా సరే పేర్లు మారిపోతున్నాయి. మీకు తెలుసు. ఇది చాలా దుర్మార్గం. నేను అందుకే డైలీ అడంగల్లో ఈ సర్టిఫికేట్ కాపీలు, ఈసీలు డైలీ తీసుకుంటాం జరుగుతుంది. పిన్ టు పిన్ అన్నీ కూడా. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో భయంగా ఉంది. ఇది కనుక జరిగితే మా చావుతోనైనా సరే ఈ వ్యవస్థ
మారుతుంది. నేను మీకు మాటిస్తున్నాను, మీరు మారే పరిస్థితి వస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి మటుకి మిమ్మల్ని కూడా వదిలే ప్రసక్తి లేదండి. పర్సనల్గా నేను ఎంత దూరం వెళ్తాను. చట్టపరంగా నేను మీపై యాక్షన్ తీసుకుంటాను. అది ఎంతవరకు వెళ్తుందంటే నా జీవితంతో పాటు మీ జీవితాలు కూడా అగామే కూర్చొని వెళ్ళిపోతాయి. మీరు చేసే రిజిస్ట్రేషను అంత దుర్మార్గమైన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, అది మీకు తెలుసు. దయచేసి అర్థం చేసుకుని ఆ డాక్యుమెంట్ రిపీట్ చేసి మాకు న్యాయం చేస్తారని నేను ఈ వీడియో ద్వారా మీకు పెట్టడం జరుగుతుంది. ఎవడెవడో మాటలు నమ్మొద్దు, జెన్యున్గా ఉంటే చేయండి. చేసిన తెల్లారా శ్రీనివాసరెడ్డి అనేవాడు ఆడిని కూడా మేము చట్టపరమైన నిర్ణయం తీసుకుంటాం. ఏ స్థాయిలో తీసుకెళ్తాం మీరు చూస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకెళ్తామో ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మీరే చూస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఉండి సబ్ రిజిస్టర్ మొగల్తూరు సబ్ రిజిస్టరు పేరు మారి మోగపోద్దండి. రాష్ట్ర స్థాయిలో దీన్ని ఏ విధంగా ఆపాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. నిత్యం నేను ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నా నా పని ఇది ఆగట్లేదు, అన్ని పనులు చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకుంటారని రిజిస్ట్రేషన్ ఆపుతారని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ప్లీజ్.